సంక్రాంతికి 3 రోజులు సెలవులు ఇచ్చారు, ఊరొద్దాం అనుకుంటున్నాను. అవునా నాన్న, వచ్చే బేగా ఓ వారం సరదాగా గడిపేళ్దు. సరే నాన్న. రే మస్తాను, రేపు మా అబ్బాయి వస్తున్నాడు. వాడికి మూలుగులంటే చాలా ఇష్టం. ఎవరికి ఇవ్వకుండా నా కోసం దాచిపెట్టే. ఇదిగో బాబురావు, ఈ చొక్కా గుట్ట తీసుకుని మా వాడికో చొక్కా కుట్టవయ్యా. పాత మోడల్లో కుట్టకు, పాత మనిషిలాగా. కొత్త మోడల్లో కుడితే హీరోలా ఉండాలి. సత్యవతి, ఇదిగో చేపలు తీసుకొచ్చాను. రేపాడు వచ్చాక ఫ్రై చేసి పెట్టు. అబ్బా ఏంటండి మీ కంగారు? వాడు ఉన్నప్పుడు ఒక్క మాట కూడా సరిగ్గా మాట్లాడరు. అవన్నీ ఎందుకు, నువ్వు ముందు ఈ చేపల ఫ్రై సంగతి చూడు. నాన్న, బస్ ఎక్కిసాను. పొద్దున్న 5 మన ఊర్లో ఉంటాం. ఆ సరే నాన్న, జాగ్రత్త. ఏరా నాన్న, నీకు బస్ ఎక్కితే వామిటింగ్ అవుతుంది కదా, విండో సీటే దొరికిందా? నాన్న, విండో పక్కన ఉన్నాను. ఆ సరే సరే, జాగ్రత్త అయ్యా. ఏరా, భోజనానికి ఎక్కడైనా బస్సు ఆగితే మర్చిపోకుండా భోజనం చేయి. బస్సు దిగినప్పుడు ఆ నెంబర్లు అవి గుర్తు పెట్టుకో, మళ్ళీ బస్సు మారిపోగలవు. నాన్న, నాకు తెలుసు నాన్న. చలి బాగా ఉంది, దుప్పటి కప్పుకుండ్రా. జాగ్రత్త. సరే నాన్న. అయ్యో 3 అయిపోయింది, మళ్ళీ బిడ్డ త్వరగా వస్తే ఇబ్బంది పడతాడు. వచ్చావా? ఇలా ఇవ్వు. పర్లేదు నాన్న. ఇవ్వు. ఏ పులి, నన్ను పట్టుకో నాన్న, పడిపోగలవు.